Good morning, my dear friends and my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. సో గ్రూప్ వన్ సాధించాలంటే మనకి ముఖ్యంగా కొన్ని లక్షణాలు కానీ మనకుంటే గ్రూప్ వన్ టాపర్ మీరే అనమాట. సో గ్రూప్ వన్లో ప్రధానంగా మీకు తెలిసిన డిప్యూటీ కలెక్టర్, దాన్ని ఆర్డీఓ అని కూడా అంటారు. ఆర్డీఓ, డిఎస్పి, సిటీఓ, ఆర్టీఓ, ఎస్ఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ లాంటి టాప్ సర్వీసెస్, స్టేట్లోని టాప్ సర్వీసెస్ అన్నీ కూడా గ్రూప్ వన్ కేటగిరీలో ఉంటాయి. 2 రాష్ట్రాల్లోనూ కొత్త గ్రూప్ వన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే గ్రూప్ వన్ టాపర్ మీరే అవుతారు. సో, అయితే గ్రూప్ వన్ టాపర్ అవ్వాలంటే ఇంత పెద్ద ఉద్యోగాలు, ఇంత పెద్ద టాప్ మోస్ట్ జాబ్స్ అనమాట. స్టేట్‌లోనే నంబర్ 1 జాబ్స్ గ్రూప్ వన్ జాబ్స్. మీరు ఇవాళ గ్రూప్ వన్ ఆఫీసర్‌కెళ్తే మీరు తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా ఎళ్తారు. తర్వాత ఎక్కడికో రీచ్ అయిపోతారనమాట. ప్రభుత్వ అంటే గవర్నమెంట్‌లో మీరు ఎక్కడికో ఉన్నత శిఖరాలకు అందించే అవకాశం ఉన్నటువంటి సర్వీసే ఈ గ్రూప్ వన్ అనమాట. సో 2 రాష్ట్రాల్లోనూ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే చదవాలి మీరు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాం, అప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అట్లా కాదు, ఇప్పటి నుంచే చదవాలి. గ్రూప్ వన్ ఇప్పుడు మనం ఒక టార్గెట్ ఐఐటీలో సీట్ కొట్టాలి, లేదా ఎంబీబీఎస్ సీట్ సాధించాలి, నీట్ సాధించాలి అనుకునే వాళ్ళు ఎట్లా ముందుగా ప్లాన్‌గా ఉంటారో, అలాగే గ్రూప్ వన్ కూడా సాధించాలంటే మీరు ఇప్పటి నుంచే ప్లాన్‌గా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మీకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏంటంటే గ్రూప్ వన్ సాధించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగాల పట్ల, ముఖ్యంగా గ్రూప్ వన్ లాంటి ఉన్నత ఉద్యోగాల పట్ల మీకు ఆశ ఆశ ఉండాలి. దాని మీద మీకు కోరిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. ఎట్లైనా గ్రూప్ వన్ సాధించాలనే కోరిక మీకు ఉండాలి. రెండవదేంటంటే, మీరు కాస్త కష్టపడే తత్వం ఉండాలి. అలా అని చెప్పి మీరేం రోజుకి 18, 20 గంటలు చదవాల్సిన అవసరం లేదు. సో, రోజుకి ఒక 6-8 గంటలు చదివేటటువంటి తత్వం మీకుందో లేదో మీరు చెక్ చేసుకోండి. అలా 6-8 అవర్స్ కానీ చదవగలిగితే మీకోసం. మూడవదేంటంటే, మనం అప్‌డేట్ అవుతూ ఉన్నామా లేదా? అంటే కరెంట్ విషయాల పట్ల, కరెంట్ అఫైర్స్ పట్ల, అంటే దేశంలో, రాష్ట్రంలో వచ్చేటటువంటి ఎకనామిక్, పొలిటికల్, సోషలాజికల్ చేంజెస్ ఏమొస్తున్నాయి? వాటిని మనం గమనించగలుగుతున్నామా? కొత్త విషయాలు ఏమొస్తున్నాయి టెక్నాలజికల్‌గా సంబంధించి? ఇలాంటి అంశాలను మనం గమనించగలిగితే, అంటే కొత్త విషయాలు మనం నేర్చుకోగలిగితే, అంటే మనకు తెలిసినవి కాకుండా ఇక్కడి నుంచి కొత్తగా గాని మనం కొన్ని విషయాలు మనం రోజు డైలీ న్యూస్ పేపర్ చదవడం ద్వారా, కొత్త విషయాలు తెలుసుకోవటం వలన కూడా మనం ఈ గ్రూప్ వన్‌లో టాపర్‌గా నిలవచ్చు. సో, అదే విధంగా దీనితో పాటుగా అసలు గ్రూప్ వన్ సిలబస్ ఏంటి? గ్రూప్ వన్ లో ఎలాంటి సిలబస్ ఉంది? ఎలాంటి సిలబస్ ఉంది? అది ఎలా మనం చదివి ఎలా అర్థం చేసుకోగలుగుతాం అని మీకు ఒక ఐడియా ఉండాలి. తర్వాత గ్రూప్ వన్‌కి సంబంధించినటువంటి పోస్టులు ఏమున్నాయి? ఏ కేటగిరీస్ ఉన్నాయి? ఏ పోస్టులు ఉన్నాయి? ఏమున్నాయని కూడా మీరు చూసుకోవాలి. సో, ఇవన్నీ చూసుకొని మీరు ఒక టైం కేటాయించుకొని, అంటే ఇప్పటి నుంచే మీరు, సో, హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నా గానీ మీరు ఇంటి దగ్గరే ఉండి ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారం మీరు చదువుకోవచ్చు గ్రూప్ వన్‌కి. దీనికేం పెద్దగా మీరు కష్టపడి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ఉన్న సిలబస్‌లకైతే కోచింగ్ అయితే పెద్దగా అవసరం లేదు. ఎవరో అసలు ఏమీ ఈ గ్రూప్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, గ్రూప్ వన్ సిలబస్ ఏంటో తెలియని వాళ్ళు, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అంటే తెలియని వాళ్ళు ఉంటే, వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయాలి కోచింగ్. ఇక రెస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇది కోచింగ్ ఏమి అవసరం లేదు. మీరు ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర మెంటర్‌షిప్ తీసుకుంటే, ఆ మెంటర్‌షిప్‌లో మీరు ఏం చదవాలి? ఏ కరెక్ట్ బుక్స్ ఏంటి? ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్క బుక్. అది కూడా లిమిటెడ్ మెటీరియల్ అనమాట ఆ బుక్కు. దాన్ని ప్రిలిమ్స్‌కెలా, మెయిన్స్‌కెలా చదవాలి? ఇంటర్వ్యూకెలా చదువుకోవాలి? అనేది మేము చెప్తాం. దాంతో పాటుగా మీరు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి టెస్టులు రాసుకుంటూ మీరు ప్రిపేర్ అవుతుంటే మేము మంత్లీ షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం వీక్లీ, మంత్లీ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు మీ పనులు చేసుకుంటూ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కొంచెం లేట్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గ్రూప్ వన్. అయితే ఈసారి వచ్చే గ్రూప్ వన్ లేట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా జరపాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి మనం ప్లాన్‌గా ఉండొచ్చు. సో, అందుకని మీరు ఇంటి దగ్గరే ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండి మీరు దీన్ని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు హైదరాబాద్ వచ్చినా ఇక్కడ ఉండి మీరు మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాగా రాసుకుంటూ, ఖచ్చితంగా మీరు రాయటం ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక 2-4 గంటల పాటు మీరు రాస్తుంటేనే గ్రూప్ వన్ లాంటివి, ఐఏఎస్ లాంటివి, గ్రూప్ వన్ లాంటివి, అంటే సివిల్ సర్వీసెస్ లాంటివి, గ్రూప్ వన్ లాంటివి వస్తాయి.
రైటింగ్ మీరెంత బాగా, ఎంత తొందరగా, ఎంత కంప్లీట్ చేయగలిగితే మీరు రోజుకు 2-5 గంటల పాటు మీరు మినిమమ్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ కానీ చేసుంటది. 2-3 అవర్స్ లేదా 2-4, 2-5 ఎట్లైనా సరే మినిమమ్ టు మాక్సిమం 5 అవర్స్ వరకు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆన్సర్ ఎవల్యూషన్ రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్ లాస్ట్ గ్రూప్ 1 తెలంగాణలో సరిగ్గా రాయనటువంటి వాళ్ళు, ఏపీలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, తెలంగాణలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అగైన్ వాళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీ. సో మీరు కూడా వాళ్ళతో పాటు ఇప్పటి నుంచే మీరు ప్లాన్‌గా చేసుకుంటే, మీరు రాబోయే గ్రూప్ 1కి టాపర్‌గా మీరే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది 99% ఇవన్నీ పాటించరు కాబట్టే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ బాగా టఫ్, ఇది మనలాంటి వాళ్ళు సాధించలేము అని చెప్పి బయట అనుకుంటూ ఉంటారు. అదేది వాస్తవం కాదు. ఎందుకంటే సిన్సియర్‌గా ఎఫర్ట్ పెడితే ఏదైనా సాధించొచ్చు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అందరూ మనలాంటి వాళ్ళే కదా! అందరూ పుస్తకాలు చదివే కదా గ్రూప్ 1 ఐఏఎస్‌లు అవుతున్నారు. మరి మనం ఎందుకు అవ్వలేము? మనం చదవట్లేదు కాబట్టి అవ్వట్లేదు. మనం సరిగ్గా రాయట్లేదు కాబట్టి అవ్వట్లేదు. మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అవ్వట్లేదు. మనం టెస్ట్ సిరీస్ రాయట్లేదు కాబట్టి అవ్వట్లేదు. మన మెంటర్‌షిప్ లాంటివి తీసుకోవట్లేదు కాబట్టి అవ్వట్లేదు. సో, కాబట్టి ఈ విధంగా మీరు మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాగా మీరు అయితే మీ మెంటర్‌షిప్‌లో ఏం చదవాలి? ఎలా చదవాలి? ఆ టాపిక్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ టాపిక్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి గాని చేస్తే మీకు ఖచ్చితంగా మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం గ్రూప్ 1లో మీరే టాపర్ అని. మంచి సర్వీసెస్ ఆర్‌డీఓ, డీఎస్పీ, సీటీఓ, ఆర్‌టీఓ, ఎస్ఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్ లాంటి సబ్ రిజిస్ట్రార్ లాంటివి ఎన్నో టాప్ పోస్టులు ఉన్నాయన్నమాట. రాష్ట్రంలోనే నంబర్ 1 పోస్టులన్నీ కూడా ఈ కేటగిరీలోనే ఉంటాయన్నమాట. సో, ఈ గ్రూప్ 1 వస్తే మనకు ఐఏఎస్, ఐపీఎస్ రాకపోయినా గానీ పర్లేదు. రాష్ట్రంలో గ్రూప్ 1 పక్క రాష్ట్రాల్లో ఐఏఎస్ కన్నా కూడా మనకి చాలా బెటర్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకని ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీరు అప్రోచ్ అవ్వండి మమ్మల్ని. మీకేం కావాలో అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. మీకు మంచి ఎగ్జాక్ట్ మెటీరియల్ ఇస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మనకు 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులకి 6 బుక్‌లే ఇస్తాం మేము. ఇది క్వెషన్ టు ఆన్సర్ లాగా మీకు మెటీరియల్ ఇస్తాం. దాన్ని చదువుకోవటం, హాయిగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు ఒక 3 పేపర్స్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక ఒక 3 పేపర్స్ చేయండి. మీకు ఈజీగా గ్రూప్ 1 వచ్చేసి మీరు అనుకున్నటువంటి ఆర్‌డీఓ, డీఎస్పీ, సిటీఓలుగా మీరు ఎంపిక కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఆల్రెడీ ఈ మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గానే ఉంటుంది. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి, ఇది ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు జాయిన్ అయినా గానీ మీకు వెంటనే యాక్సెస్ ఇచ్చేస్తాం. మీ షెడ్యూల్ మీకిస్తాం. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలనేది మేము చెప్తాం. చిన్నగా మీరు రోజుకి ఇప్పటి నుంచి మనం రోజుకి ఒక్క క్వెషన్ నేర్చుకున్నా చాలు. ఒక సబ్ టాపిక్ నేర్చుకున్నా చాలు గ్రూప్ 1 టాపర్ అయితాం. రోజుకి ఇప్పటి నుంచి ఒక్క టాపిక్ నేర్చుకున్నా, ఒక్క క్వెషన్, ఒక షార్ట్ క్వెషన్ రాసినా, ఒక యూనిట్‌లో ఒక క్వెషన్ మనం రాసుకున్నా గానీ, మనం టాప్ అయితాం. దాన్ని వెంటనే నేను ఎవాల్యూట్ చేసి మీకు ఆన్సర్ ఎవాల్యూట్ చేసి వెంటనే మీకు రీసెండ్ చేస్తాం. ఇక్కడైతే డైరెక్ట్‌గా అశోక్ నగర్‌లో మా ఇన్‌స్టిట్యూట్‌కి వస్తే డైరెక్ట్‌గా పక్కనే పెట్టుకొని నేను కరెక్షన్ చేసి ఇస్తాం మీకు. ఈ విధంగా చేస్తే మీరు టాప్. మా మా స్టూడెంట్స్ ఎంతోమంది గ్రూప్ 1 సెకండ్ ర్యాంక్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. మిస్టర్ మధుసూదన్ అండ్ మిస్ పావని. వీళ్ళిద్దరూ కూడా సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు. ఆర్‌డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు. రేపు తెలంగాణ గ్రూప్ 1లో కూడా రేపు రిజల్ట్ రాబోయే గ్రూప్ 1లో కూడా చాలామంది మా విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించేవాళ్ళున్నారు. మీకు త్వరలో అది కూడా తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే. రైట్. ఇంకేదన్నా ఉన్నా మాకు ఆ నంబర్స్ కాల్ చేయండి. లేదా డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి కలిసి మీరు జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు టాపర్ అవుతారు. థాంక్ యూ వెరీ మచ్.